అంటే సమ్మక్క సారక్క అసలు వీళ్ళిద్దరూ ఏమవుతారు? సో వీళ్ళని దేవతలుగా ఎందుకు భావిస్తున్నారు జనాలు? సమ్మక్క సార్లమ్మకు సమ్మక్కకు సార్లమ్మ బిడ్డ అవుతుంది. ఓకే. బిడ్డ అవుతుంది. ఇక్కడ ఏంటంటే కొందరు సోషల్ మీడియా తోటి ఇప్పుడు 2002లో మన దాసనారాయణ గారు ఏం చేశారంటే ఇక సోషల్ మీడియాలోకి అక్క చెల్లెలు భావించింది. అవును, అంటే ఒక సినిమా కూడా తీసిండు ఇద్దరు అక్క చెల్లెలు. అవును, అక్క చెల్లెలు తీసేసి అవును అక్క చెల్లెలు తీయడంతో ఏం చేసింది భక్తులకు అందరికీ అక్క చెల్లెల కిందకి వెళ్ళిపోయింది. అది కాదు, ఇక్కడ ఏంటంటే తల్లి బిడ్డ అన్నట్టు. రాయబండన్ రాజుకు ఇద్దరు భార్యలు. ఓకే. రాయబండన్ రాజుకి ఇద్దరు భార్యలు అంటే చంద్రమోహన్ కనకమోహన్ రాలు. చంద్రమోహన్ రాళ్ళకి ఏం చేసిందంటే పిల్లలు పుట్టారు. కనకమోహన్ రాళ్ళకి ఏం చేసి నాగలమ్మ పుడుతుంది. ఓకే. అయితే ఒక రోజుని రాయబండన్ రాజు ఏం చేసిండు, అడవికి పోతున్నాడు. అడవి పోయినప్పుడు ఏం చేసిందంటే ఆ అడవిలో ఇక కంకవనం దగ్గర ఇక మామూలుగా పుట్ట రూపంలోకి గడ్డలు తవ్వేటప్పుడు ఆ టైంలో అంటే ఒక బాక్స్ రూపంలో ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి దొరికిందండి. సమ్మక్కని తీసుకొచ్చి ఊర్లోకి తీసుకొచ్చి ఒక పండుగ రూపంలోకి చేసుకుంటూ ఇక ఆమెని చిన్నప్పటి నుండి పెంచుకుంటూ పెద్ద చేస్తారు. పెద్ద చేసిన తర్వాత పెళ్ళి ఈడికి వస్తానట. ఆ పెళ్లి ఈడి క్రమంలో ఇక పెళ్లి చేయాలి కదా అని ఉద్దేశంతో ఆ ఊర్లో అందరూ కలిసి ఇక రాయబండన్ రాజు అక్కడ ఉన్నటువంటి చంద్రమీరాలకు వీళ్ళందరూ కలిసి ఏం చేసి పెళ్లి ఇక సంబంధం చూడాలని చెప్పేసి కొన్ని రాజ్యాలు తిరుగుతున్నాడు ఇక్కడ కొయ్యూరు ప్రాంతంలో. ఆ తిరిగే క్రమంలో పైడిద్దరాజు కనిపిస్తున్నాడు. పైడిద్దరాజు చూడాలని చెప్పినప్పుడు ఎవరు పోతారు, మన నాగులమ్మ చూడడానికి పోతున్నాడు పెళ్లి సంబంధం. అక్కడ చూసినప్పుడు పోతే పైడిద్దరాజు ఏది బాగలేడని చెప్పి బాగుంటాడు కానీ బాగలేడని చెప్పేసి అక్కయ్య చెప్తున్నాడు సమ్మక్క. ఓకే. సమ్మక్కకి అక్కయ్య బాగలేడు అని చెప్తారికి అరే నాగులమ్మ వచ్చేసి సమ్మక్క చెప్తున్నాడు. చెప్తే బాగలేడు అని ఏ బాగలేదు, ముక్కు చూపులు బాగలేదు, ఎంత మెల్లకన్ను అని రకరకాలుగా కారణాలు చెప్పేసి అంటే సమ్మక్కకి నీకు ఇక పెళ్లికి విరమించడం చేస్తుంది అన్నట్టు. చేసే క్రమంలో ఇక అట్లా అని చెప్పేసి చెల్లని చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళకి రాయబండన్ రాజు ఇక నాగలమ్మని తీసుకొని మళ్ళీ సంబంధిస్తాను పోతున్నాడు. ఆ టైంలో మళ్ళీ పూలు పనులు పెట్టే క్రమంలో ఇక సమ్మక్క చూస్తుంది, అరే బాగున్నాడు కదా ఎందుకు ఎట్లా చేసినా అని చెప్పేసి ఇద్దరు అక్క జిల్లాలో కొట్టుకుంటారు. కొట్టుకునే టైంలో పైడిద్దరాజు ఏమంటుందంటే లేదు ఇద్దరిని చేసుకుంటా అని చెప్పేసి ఆ కొట్టుకునే క్రమంలో పైడిద్దరాజు కన్నుముక్కు పోతుంది అన్నట్టు. అది కాను చెప్పేసి పైడిద్దరాజు ఏం చేస్తాడు, ఇద్దరిని చేసుకుంటాడు పెళ్ళి. ఓకే. ఇద్దరిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇక నాగలమ్మ ఏం చేస్తుంది, ఇక సమితి కదా, ఇక నేను ఇక మొదటి భార్య ఏమో సమ్మక్క, నాగలమ్మ సెకండ్ భార్య. వద్దని చెప్పేసి నాగలమ్మ ఏం చేస్తా అంటే ఎప్పుడు గొడవకి ఉంటుంది, పవర్ఫుల్ అన్నట్టు. ఇక ఆమె ముక్కు మీద కోపంతో ఉంటుంది. సమ్మక్క తల్లి ఏమైందంటే ఇక అందరు నా వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పేసి ఈమె ఓపిక మంత్రాలు అంట.